నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. సంగారెడ్డి జిల్లా ఐలాపురంలో చేపట్టిన కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. 1998 నుంచే ఈ భూములపై హైకోర్టు స్టేటస్కో ఉన్నప్పటికీ ముఖీం అనే వ్యక్తి నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. 2006లో నిర్మించిన చిన్న ఫామ్ హౌజ్ను ఏకంగా 40 ఎకరాల విస్తీర్ణానికి ప్రభుత్వ భూములను కబ్జా చేశారని కూడా వివరించారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్లాట్లుగా మార్చి 100 గజాలను ఏకంగా 10 లక్షల చొప్పున పేద ప్రజలకు విక్రయించి కోట్లు వసూలు చేశాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమాన్ని ఈ అక్రమాల నిర్మాణాలపై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని, కేవలం తప్పుడు ప్రచారం జరుగుతుందని స్పష్టం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించిన ఈ ఆపరేషన్లో ముఖీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. అంతేకాక కట్టడాలు కూల్చివేతలు, హైడ్రా దూకుడుపైనే ఈరోజు బిగ్టాక్లో మనం చర్చిద్దాం. బిగ్టాక్లో పాల్గొంటున్నారు మనతో పాటు తిరునారి శేషు గారు, విశ్లేషకులు, అదేవిధంగా డాక్టర్ శివకుమార్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయ క్షత్రియ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉంటారు. శంకరోళ్ళ రవికుమార్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి కూడా మనతో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ శేషు గారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. గుడ్ ఈవినింగ్ శేషు గారు. మనం తెలంగాణ రాష్ట్రంలో సౌండ్ సరిగ్గా వినబడట్లేదండి. సౌండ్ క్లియర్ లేదు, కొంచెం గరగర వస్తుంది. పీసీఆర్ కొంచెం చూడండి, క్లారిటీ లేదు, కొంచెం ఇప్పుడు డిస్టర్బెన్స్. క్లారిటీ ఉందా? ఇప్పుడు క్లారిటీ ఉందా? టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉంది సార్, కొద్దిసారి చేయమనండి, పర్వాలేదు. టెక్నికల్ చూస్తున్నారు. శేషు గారు, మీకైతే క్లారిటీ ఉందా? మీ లోపు ఇది క్లోజ్ అయితే అందరికి అదే ప్రాబ్లం ఉంది సార్, కానీ పర్లేదు, నో ప్రాబ్లం. రైట్. మనం తెలంగాణ రాష్ట్రంలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడ చూపెడుతున్న నేపథ్యం ఉంది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడు పెంచిన వ్యవహారం మనం చూసాం. ఎందుకంటే ప్రభుత్వ భూములను కాపాడాలి, హైదరాబాదు సిటీలోనే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల నర్మూల ప్రాంతాల్లో కూడా ఎవరైతే కబ్జాలు చేసి భారీ నిర్మాణాలు చేపట్టి అది పేద ప్రజలపైన అక్రమ కట్టడాలను అమ్మివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములు తీసుకోవాలంటే దీంట్లో నష్టపోయేది పేద ప్రజలే. కానీ ఇలాంటి పేద ప్రజల అక్రమ కట్టడాలపై కొరడా చూపెట్టడానికి, నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడు పెంచిన మాట వాస్తవం. ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అని కాకుండా, ఈ నాల ఆ నాల అని కాకుండా ప్రతిదాన్ని హైడ్రాకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ భూములు కబ్జా చేసిన నేపథ్యంలో అవి ఎంత పెద్ద బిల్డింగ్లైనా కూల్చి నేలమట్టం చేసి అది గవర్నమెంట్ సొమ్మును అలాగే నిర్మించాలని కూడా చూస్తున్నారు. మనం ఎన్నో చూసాం. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల నుంచి గత హైడ్రా దూకుడు పెంచింది. నిజంగా అందులో పేద ప్రజలకు సంబంధించిన కట్టడాలపైనే కూల్చివేత జరుగుతుందని ఒక తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఒక వ్యక్తి నిర్మించినటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. ఆ వ్యక్తిని ఇంతవరకు కూడా కోట్లాది రూపాయలు కొల్లగొట్టాడు, పేద ప్రజలకు అమ్మాడు. కానీ అమ్మిన అతను తప్ప, కూలగొట్టే నాయకులు తప్ప. ఎలా చూడొచ్చు? అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదు సెంట్రల్ తెలంగాణ కేంద్రంగా అనేక రకాలైనటువంటి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, తర్వాత హైదరాబాద్ ని విస్తరించటం, దాని ద్వారా తెలంగాణకి ఒక రూపం ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఉదాహరణకు మీకు హైదరాబాద్ మూసీ ప్రక్షాళనతో పాటు హైదరాబాద్ ని 3 కార్పొరేషన్లుగా విభజించటం, తర్వాత హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, పార్కులు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ అసెట్స్ ఆక్రమణలకు గురైన వాటిని రక్షించడానికి హైడ్రా లాంటివి తీసుకురావటం, తర్వాత ఎకనామికల్ గా కూడా హైదరాబాద్ ని 3 భాగాలుగా చేసి క్యూర్ రేర్ అనేటటువంటి ఒక ప్రోగ్రాములు తీసుకోవటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీంట్లో అత్యంత వివాదాస్పదంగా మారినటువంటిది ఏంటి అంటే హైడ్రా అనేటటువంటి ఒక స్వతంత్ర ఏజెన్సీ చేస్తున్నటువంటి చర్యలు, వాళ్ళు ఆక్రమణలు కూలగొడుతున్నటువంటి సంఘటనలు, హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి నేపథ్యం. అయితే హైడ్రా అనేది కేవలం అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మాత్రమే కాదు కదా.
అది డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా కదా. అంటే హైదరాబాద్ ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడేటటువంటిది, తర్వాత అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్, విద్యుత్, డ్రైనేజీ, తర్వాత వాటర్, పోలీస్ లాంటి ఒక సౌకర్యాలు కల్పించేటటువంటి అంశం కదా. అయితే ఈ రెండు నా ఈ దరిదాపు ఇది ఏర్పాటై 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలుగా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో, లేకపోతే చెరువులను పునరుద్ధరిస్తున్నటువంటి సందర్భంలో, కుంటలను లేకపోతే ఈ శ్మశాన వాటికలను ఆక్రమించుకున్న తొలగిస్తున్నటువంటి సందర్భంలో అనేక వివాదాలు వస్తున్నాయి. ఇవాళ కూడా మీకు సంగారెడ్డిలో ఉన్నటువంటి ఐలాపూర్ లో ప్రభుత్వ భూమి దరిదాపు 1263 ఎకరాలు ఉంది. అక్కడ ఆక్రమణలకు గురైంది. ఆ భూమి దరిదాపు 15,000 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి భూమి, అదే ఆక్రమణకు గురైంది. అక్కడ ఉన్నటువంటి ఆక్రమణను తొలగించేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ని కూలగొట్టేటటువంటి సందర్భము, దగ్గర ఒక 32 ఫ్లాట్స్ ని కూలగొట్టేటటువంటి సందర్భంలో ఇప్పుడు అందులో ఉంటున్నటువంటి వాళ్ళకి కేవలం 2 గంటల టైం మాత్రమే ఇచ్చారు. 2 గంటల టైంలో ఖాళీ చేయాలి అంటే ఎలా వీలవుతుంది అనేటటువంటి ప్రశ్న రెంటర్స్ నుండి, తర్వాత మేము కొనుక్కున్నాము ఇవి పర్మిషన్స్ తోటే ఉన్నాయని ఓనర్స్ చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఇది మొదటిసారి వస్తున్నటువంటి వివాదం కాదు. అటు దుర్గం చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించినప్పుడైనా, కానామెట్ లో జరిగినప్పుడైనా, తర్వాత మైలార్దేవరపల్లిలో జరిగినప్పుడైనా, దుర్గం చెరువులో జరిగినటువంటి క్లియరెన్స్ జరిగినప్పుడైనా ఇదే వివాదాలు, ఇదే సమస్యలు ఎదురైనటువంటి సందర్భంలో మొత్తంగా హైడ్రా యాక్షన్స్ పైన ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఒక చెడ్డ పేరు ఏంటంటే, పెద్దలు ఆక్రమణ చేసినటువంటి వాటిని కూల్చకుండా, అది FTL లో ఉన్నా, బఫర్ జోన్స్ లో ఉన్నా, లేకపోతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కట్టుకొని ఉన్నా, లేకపోతే సరస్సులను ఆక్రమించిన, చెరువులను ఆక్రమించిన, కుంటలను ఆక్రమించిన, పెద్దల ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ జోలికి పోకుండా పేద ప్రజలు ఉన్నటువంటి ఇళ్లను తొలగిస్తున్నారు, పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అనేటటువంటి ఒక అపవాదు ప్రభుత్వానికి వస్తుంది. ఎప్పుడో ప్రారంభంలో అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ ని కూలగొట్టి ఆక్యుపై చేసుకున్న సందర్భం తప్ప, మిగతా ఆరోపణలు వచ్చినటువంటి ఓవైసీ కాలేజీల పైన వచ్చినటువంటి ఆరోపణలకు సమాధానం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి బంధువుల పైన, తమ్ముళ్ల పైన FTL లో వాళ్ళ ఇళ్లు కూడా ఉన్నాయి, అవి తొలగించలేదు అనేటటువంటి దానికి సమాధానం లేదు. మంత్రులకు సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్స్ లేకపోతే ఇళ్లు FTL లో ఉన్నాయి, అవి తొలగించలేదు అనేది సమాధానం లేనటువంటి ప్రశ్నలకు కేవలం ఏ అండదండలేనటువంటి సామాన్య ప్రజలు వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారనేటువంటి దానికి ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాధానం లేదు. ఎప్పుడైనా దాన్ని హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా, బట్ హైడ్రా పైన వస్తున్నటువంటి నిర్దిష్టమైనటువంటి విమర్శలకి ప్రభుత్వము ఒక స్పష్టమైనటువంటి సమాధానం చెప్పట్లేదు. దీంట్లో ప్రధానంగా పేదలకు సంబంధించి, సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి ఆక్రమణల్ని తొలగించి, పెద్దలకు సంబంధించినవి లేకపోతే ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళ ఈ కన్స్ట్రక్షన్స్ తొలగించట్లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం, ఒక విమర్శ వస్తున్నప్పటికీ కూడా, బట్ ఈ సందర్భం కొనసాగుతుంది. అయితే ఒకటి మాత్రం నిజమండి, హైదరాబాద్ లో హైడ్రా చేయాల్సింది, హైదరాబాద్ ని రక్షించుకోవటానికి, హైదరాబాద్ లో ప్రభుత్వ విలువైనటువంటి ఆస్తులను కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్ ద సేమ్ టైము ప్రజల ఇంట్రెస్ట్ ను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వ ఆక్రమణలను తొలగించడం ఎంత ముఖ్యమో, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవటం ఎంత ముఖ్యమో, అట్ ద సేమ్ టైం బాధితులైనటువంటి ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నిన్ననే నేను ఖమ్మం వెళ్ళాను. ఖమ్మం వెళ్ళి నేను వస్తున్నటువంటి సందర్భంలో, మున్నేరు వాగుపై నుండి వస్తున్న సందర్భంలో నేను చూశాను, 1.5 సంవత్సరం క్రితం మీకు వర్షాలు వచ్చినప్పుడు మున్నేరు వాగు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా హైదరాబాద్ ఖమ్మంలో మునిగిపోయింది. మునిగిపోతే అప్పుడు ముఖ్యమంత్రిగా వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి రిటైనింగ్ వాల్ కడతామని ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ రిటైనింగ్ వాల్ పనులు జరుగుతున్నాయి. ఒకవైపు రిటైనింగ్ వాల్ కడుతుంటే దానికి అపోజిట్ గా మరొక వైపున పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు FTL లో కట్టి కనపడుతున్నాయి నాకు. మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? FTL లో కట్టుకోవటానికి ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు. మరి పర్మిషన్ ఎవరిచ్చారు? ఇవాళ ఐలాపూర్ లో కూడా ఇంత ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. 1998 నుంచి స్టే ఉంది అని చెప్తున్నటువంటి అక్కడ లబ్ధిదారులు, ఓనర్స్, తర్వాత ఇంత ఆక్రమణకు గురవుతుంటే మీకు FTL లో పూర్తి స్థాయి పర్మనెంట్ కట్టడాలు కడుతుంటే ప్రభుత్వము ఎట్లా అనుమతి ఇచ్చింది, ప్రభుత్వ అధికారులు ఎట్లా అనుమతి ఇచ్చారు అనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర ఇంతవరకు సమాధానమే లేదు. అక్కడ ప్రజలు, సామాన్య ప్రజలు మోసపోయి కొనుక్కున్నారు అనుకుందాం.
సరే ప్రజలకు తెలియకుండా మోసపోయారనేటటువంటి ఒక అంశాన్ని మనం చూస్తే, మరి అధికారులు ఏం చేశారు? అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? అధికారులకు బౌండరీస్ తెలియదా? FTLs తెలియదా? ప్రభుత్వ భూమి ఏంటో తెలియదా? ఏ సర్వే నెంబర్ లో ఏ భూమి ఎవరిది సంబంధించినటువంటి ఓనర్షిప్ Right. ఎవరిదో తెలియదా? Right. వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ప్రభుత్వము ఏకపక్షంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో హైడ్రా చర్యలకు ఉపక్రమించడంతో హైడ్రా అనేది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారిపోయింది. ఇంకొక విషయం అండి, ఇటీవల బడ్జెట్ పెట్టినప్పుడు బడ్జెట్ లో కూడా ప్రభుత్వం చాలా గర్వంగా చెప్పింది, మేము హైడ్రా ప్రారంభించిన తర్వాత ఇన్ని వందల ఎకరాల భూమి కాపాడాం, ఇన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కాపాడామని చెప్తున్నారు. కానీ ఎంతమంది ప్రజలు ఆస్తులను ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయో చెప్పలేదు కదా. కాబట్టి ఇక్కడ అధికారులను శిక్షించకుండా, పర్మిషన్స్ ఇచ్చినటువంటి అథారిటీస్ ని శిక్షించకుండా కేవలం శిక్ష ప్రజలకు మాత్రమే వేయటం తప్పవుతుంది. Right. ఆక్రమణను Yes. తొలగించాల్సిందే. ఏది ఏమైనా శశి గారు, మొత్తం మీద అధికారులు పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాస్తవానికి జేబులు తడిపితే తప్ప ఎవరు పర్మిషన్ ఇవ్వలేదనేది గత ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇప్పుడున్న వ్యక్తులు కావచ్చు, గత ఎప్పటి నుంచో కూడా జరిగిన మాట వాస్తవం. నిజంగానే జోజిరెడ్డి గారు, హైదరాబాద్ నగరం అంటేనే మహానగరం. ఇక్కడ అందరూ నివసించాలని చూస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి కాదు, పొరుగు దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. కానీ ఇక్కడ విషయాలు అయితే హైదరాబాదులో ఒక 10 సెంట్ల భూమి లేకుంటే 20 సెంట్ల భూమి కొనుక్కొని, లేదంటే గజాలలో అయితే 150 గజాలు 100 గజాలలో కనుక్కొని ఫామ్ హౌస్ లాంటి ఏరియా లోపల దూరంగా ఉండాలని కోరుకున్నారు. కానీ ఏకంగా ఒక వ్యక్తి ఫామ్ హౌస్కు కట్టుకొని అప్పుడెప్పుడో 1998 ఒక ఫామ్ హౌస్ కట్టుకొని విస్తరించు నేపథ్యంలో 2 ఎకరాలని చెప్పేసి 40 ఎకరాల ఫామ్ హౌస్ను విస్తరించారు. దాన్ని ఈరోజు 6 అంతస్తులకు విభజించి 6 అంతస్తుల భవనం ఏర్పాటు చేసి ఆ నేపథ్యంలో స్టేటస్కో అంటే హైకోర్టు స్టేటస్కో ఉన్నది అని చెప్పేసి ముకీమ్ అనే వ్యక్తి నిబంధనలను ఉల్లంఘించి అక్రమ కట్టడాలు పాల్పడ్డాడు. 2006లో నిర్మించిన ఫామ్ హౌస్ చిన్నది, అది ఇంచుమించు 40 ఎకరాలకు విస్తరించకపోయింది. అందులో ఒక గజానికి ఏకంగా గజానికి 10 లక్షల చొప్పున, అంటే సుమారుగా 1 లక్ష చొప్పున అమ్ముతున్నారు. కానీ నిజంగా ఒక ప్లాట్ వచ్చేసి ఏదైతే 100 గజాల ప్లాట్ 10 లక్షలు. ఈ నేపథ్యంలోనే ఎంత దారుణం అంటే అలాంటి చేసిన వ్యక్తి, కానీ ఎక్కడో పాపం మారుమూల ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేతికి పట్టుకొని వచ్చి రూపాయి కూడగొట్టుకొని ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే అన్ని హంగులు ఉన్నటువంటి అన్ని పర్మిషన్లు ఉన్నాయని చూపెడుతూ నిజంగానే అమ్మేశారు. కానీ ఈరోజు చూస్తే అది గవర్నమెంట్కు సంబంధించింది. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇచ్చిన దాఖలా లేదు. కానీ ఇలాంటి వ్యక్తులను హైడ్రా రంగనాథ్ కమిషనర్ గారు కూల్చివేయడం జరిగింది. నిజంగా ఇది తెలంగాణ లోపల ఒక దిక్కు గవర్నమెంట్ భూములను కాపాడుతున్నాము అని చెప్తే ఇప్పుడు లాస్ అయ్యేది ఎవరు? డబ్బులు తీసుకొని ఆ ప్లాట్లు అమ్మిన వ్యక్తి, లేదు అంటే కొనుక్కొని అందులో ఆ కట్టుబట్టలతో బయటకు వచ్చే సామాన్యమైన పౌరుల, ఎవరికి న్యాయం చేసినట్టు ఈ గవర్నమెంటు, ఎవరిని కొల్లగొట్టినట్టు? నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమ కట్టడాలపైన అనే సెర్చ్ దేనికి సంబంధించింది? గవర్నమెంట్ భూములకు కాపాడాలని చేసినప్పటికీ మాత్రం రంగనాథ్ పరిమితులు ఎలా ఉంటాయి? హైడ్రా పరిమితులు ఎంతవరకు? నిజంగానే కట్టిన ఇండ్లను కూలగొట్టచ్చా? హైడ్రా మొత్తం కట్టుకొని వారికి నాలా కనెక్షన్ కావచ్చు, నల్లా బిల్లు కావచ్చు, లేదంటే కరెంటు బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఇలా కూలగొడితే మా సామాన్యమైన పౌరుల పరిస్థితి ఏంటి? ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు నమస్కారం అండి. ఈరోజు హైడ్రా అనేది తీసుకొచ్చిన ఆలోచన మంచిదే కావచ్చు. ఎందుకంటే మూసీ నది వల్ల హైదరాబాద్ ఏదైతే ప్రాంతం అంతా కూడా వర్షాలు పడ్డప్పుడల్లా నీరంతా బయటకు వచ్చేసి మునిగిపోవడం ఇదంతా జరుగుతున్నది. దాన్ని క్లియర్ చేయడంలో తప్పలేదు. కానీ ప్రభుత్వము అన్ని చేసుకుంటూనే ఇంతకుముందు శేష్ గారు చెప్పినట్టుగా పెద్దవాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ పేదవాళ్ళని పక్క పెడితే పెద్దవాళ్ళని ఎందుకు వదిలిపెట్టారు? పేదవాళ్ళని కూలగొట్టినప్పుడు పెద్దవాళ్ళని కూడా కూలగొట్టాలి. అది ఎవరిదన్నా కానివ్వండి, అది ముఖ్యమంత్రిదా, ప్రధానమంత్రిదా, లేకపోతే ఓఐసీదా, ఇంకోటి అనేది కాదు. ఫస్ట్ వాళ్ళే కూడా తీసేసి ఫస్ట్ చేయాల్సిన పని ప్రభుత్వం నీతి నిజాయితీగా. రంగనాథ్ గారు అనే వాళ్ళు రియల్ గా చెప్పాలి అంటే గుడ్ ఆఫీసర్ అనేది మేము వరంగల్లో చూసిన మాట వాస్తవం. ఆ గుడ్ ఆఫీసర్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పేదవాళ్ళ జోలికి పోకుండా ఫస్ట్ పెద్దవాళ్ళ జోలికి పోయి పెద్దవాళ్ళ ఎవరైతే ఆక్రమణ చేసిందో వాళ్ళ ఎన్ని తీసేసిన తర్వాత పేదవాళ్ళ జోలికి వచ్చినట్టయితే ఇలా ప్రభుత్వంపై ఈ విమర్శలు వచ్చే అవకాశాలు లేవు. కానీ పెద్దవాళ్ళన్నీ వదిలేస్తుంటూ పేద ప్రజలు ఎవరైతే కొద్దిగా కష్టపడి కొనుక్కున్నారు, కష్టపడి ఎవరు కూడా ఆక్యుపై చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? దానిలో 10% ఉంటారు. ఆక్యుపై చేసిన 90% ఎవరంటే పెద్దవాళ్ళే.
ఆ పెద్దవాళ్ళ దాంట్లోనే అపార్ట్మెంట్ కట్టుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి అమ్ముకోవడం కావచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. అది అందరి జగమెరిగిన సత్యం. దానికి పర్మిషన్ ఇచ్చి ఇప్పటి వరకు రంగనాథ్ గారు ఎంతమంది ఆఫీసర్ల మీద, దానికి కింద నుంచి రెవెన్యూ కార్మికులు మొదలుకుంటే మున్సిపాలిటీ వరకు లేదంటే గ్రామ పంచాయతీ వరకు ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు? పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు రిటైర్ అయినా కూడా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ జరగట్లేదు? ఇవాళ డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే నిజంగా ప్రభుత్వ భూమని వాళ్ళకి తెలియకుండా ఉందా? రికార్డ్స్ అన్ని ఉన్న తర్వాత వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ జరగట్లేదు? నేను ఒక ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఒక షాప్ పెట్టుకోవాలంటే దాని మీద ఒక బిజినెస్ చేసుకోవాలంటేనే లైసెన్స్ అని చెప్పేసి, ట్రేడ్ లైసెన్స్ అని చెప్పేసి ఉరికొచ్చేసి పైసలు వసూలు చేసుకుంటున్నారు వీళ్ళు. ఇలా పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టుకుంటే, పర్మిషన్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ కట్టి అమ్మిన తర్వాత ఇప్పుడు కట్టినోడు పోయిండు, బిల్డర్ హ్యాపీ, ఎంజాయ్, డబ్బులు తీసేసుకున్నాడు. కానీ ఇక్కడ నష్టపోయింది ఎవరు? పేద ప్రజలు. నేననే ఫస్ట్ నుంచి ఒకటే మాట అండి, ఫస్ట్ రంగనాథ్ గారి నీతి నిజాయితీ ఉంది, రేవంత్ రెడ్డి గారు నిజంగా ప్రక్షాళన చేసేసి హైదరాబాద్ ను కాపాడదాం, తెలంగాణ భూములు అన్ని కాపాడదాం అనుకున్న ప్రభుత్వం అనుకుంటే ఫస్ట్ పెద్దవాళ్ళకి తీయాలి. ఎంతో మంది మీద ఆరోపణలు వచ్చినాయి. ఇంతకుముందు కేసీఆర్ చెప్పినట్టుగా ఓన్లీ నాగార్జున మాత్రం ఫస్ట్ చేశారు, తర్వాత రెవెన్యూ శ్రీనివాసరెడ్డి గారి మీద వచ్చింది, తర్వాత కేటీఆర్ గారి మీద వచ్చినాయి, తర్వాత తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ మీద వచ్చినాయి. ఇట్లాంటి ఆరోపణలు మంచి మంచి బిల్డర్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ లో కట్టినట్టుగా వచ్చినాయి. వీళ్ళ మీద ఎక్కడ కూడా యాక్షన్ జరగలేదే. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారో ఇప్పటి వరకు పోలేదే. కానీ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మోసపోయారు, వాళ్ళకి ఏదైతే కూడగొడుతున్నారో, ఫస్ట్ మూసీ నది పక్కన ఎగ్జాంపుల్ తీసుకున్నారు, వాళ్ళందరికీ కూడా ఇవాళ నిజంగా చెప్తున్నాను, మన ప్రజలు తెలంగాణలో ఉన్నది 4 కోట్ల ప్రజలు, 4 కోట్ల జనం ఉన్నారు, 4.5 కోట్ల జనం ఉన్నారు. ప్రతి సంవత్సరం 1 కోటి ఇల్లు ఇస్తానే ఉన్నారు వీళ్ళు. డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి 50 లక్షలు ఇచ్చినాం, 1 కోటి ఇచ్చినామని చెప్తారు. ఇవాళ 20 లక్షలు ఇచ్చినాం, 30 లక్షలు ఇచ్చినామని, ఇవాళ ఏది ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్తున్నారు. అసలు 4.5 కోట్ల జనాభా కంటే ఈ 13 సంవత్సరాల్లో ఇచ్చిన ఇల్లు కన్స్ట్రక్షన్ ఎన్ని అసలు ఏమైతున్నాయి ఇల్లు? మరి జాగాలు ఆక్యుపై చేసుకుంటూ పోతుంది. ఇటు ప్రైవేట్ బిల్డర్స్ ఇచ్చినాయి పోతున్నాయి, గవర్నమెంట్ బిల్డర్స్ ఇచ్చినాయి. ఎవరికి ఇస్తున్నారు ఇల్లు అనేది కూడా మనం చూడాల్సిన బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల సొమ్ముతోటి కడుతున్నప్పుడు అవి ఎవరికి పోతున్నాయి? డబుల్ బెడ్రూమ్ అని కట్టారు, అవి అక్కడనే 90%, 50%, 70% కంప్లీట్ అయ్యి అవి అక్కడ పెండింగ్ పడి కోట్లు లక్షల కోట్ల ఆస్తి ఇలా నాశనమై కూర్చున్నది. దానితో వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దానికి మాకు పేరు ఎక్కడ వస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ అని పక్కన పడేసి మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు. దాంట్లో కూడా పేద ప్రజల్ని మోసం చేస్తున్నారు. 1,60,000 రూపాయలు వాళ్ళు ఆపుకొని నెలకింత ఇస్తాము, పనికాహారం పథకం కింద ఇస్తామని చెప్పేసి వాళ్ళని అప్లై చేస్తున్నారు. ఈ హైడ్రాలకు వచ్చినప్పుడు వాళ్ళందరికీ నిజంగా పేద ప్రజలు ఆక్యుపై చేసుకొని ఉన్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, 5 లక్షలు 10 లక్షలు పెట్టి కట్టుకున్నారు. ఆ ఇల్లు బదులు కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళని తీసి షిఫ్ట్ చేసి చేసుకుంటే పోయేది. అది కూడా చేయట్లేదు. ఇష్టమైన రీతిలో రాత్రి పోయి కూడగొట్టామంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి? అదే వ్యతిరేకత ప్రభుత్వంపై ఉంటున్నది. కానీ ఇవాళ నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ నిజంగా చిత్తశుద్ధితో పనిచేసే రంగనాథ్ అయితే, నీతి నిజాయితీ ఉంటే, ఆయన ఇక్కడ ఆఫీసర్ కాదు, తెలంగాణ బాధలు ఆయనకు సంబంధం లేదు. కానీ ఫస్ట్ చేయాల్సింది పెద్దవాళ్ళందరినీ కూడగొట్టినట్టయితేనే. ఇలా ఫస్ట్ కూడగొట్టాల్సింది ఎవరిది అంటే నిజంగా తిరుపతి రెడ్డి అనే వ్యక్తి, ఎవరు రేవంత్ రెడ్డి గారి కజినో ఎవరో ఉన్నారు, ఆయన పేరు ఫస్ట్ నుంచి బయటకు వస్తున్నది. నిజంగా అది ప్రూవ్ చేయాలి. అది నిజంగా అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా, నాలా కిందనో లేకపోతే FPL కిందనో ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అది కూడగొట్టండి. అప్పుడు రేవంత్ రెడ్డి అరే మా తమ్ముడైనా అన్నదైనా కూడగొట్టిందని ఒక ఫస్ట్ వస్తుంది. తర్వాత రెవెన్యూ మంత్రి గారిది, అదేవిధంగా కేటీఆర్ గారిది. టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా భూములు ఆక్యుపై అయిపోయినాయి, చెరువులు ఆక్యుపై అని చెప్పేసి జగబడిన సత్యం. అవన్నీ ఎందుకు తీయట్లేదు, ఎందుకు బయటకు రావట్లేదు? ఓకే, ఇలా ముఖ్యంగా చేసిండ్రు అంటే నిజంగా గవర్నమెంట్ భూమి అయితే చేసితో తప్పలేదు. కానీ అక్కడ ఉండే ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు మీరు చెప్పిన విధంగా ఇప్పుడు 100 గజాలంటే 100 గజాలకి 10 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత దాన్ని ఎవరు లాస్ అయ్యారు? ఇప్పుడు ఆ డబ్బులు వస్తాయా? రావు. ఈ విధంగా చాలా రకాలుగా పెద్దవాడే మోసం చేస్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యూనిక్ అనే ఒక సంస్థ మేము ప్లాట్లు కొని పెడతామని చెప్పేసి ప్రజల నుంచి ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసింది. తెలంగాణలో నేను చెప్తున్నాను కదా, 805 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకొని పోయిందండి. ₹1, ₹2 కాదు, 805 కోట్లు. దాన్ని 202 ఎకరాలు ఎక్కడ మన బీబీ నగర్ లో కొన్నారు. ఆ బీబీ నగర్ లో కొన్నది ఆ ల్యాండ్ ఉంది, కానీ దాన్ని ఏం చేసాడు? డెవలప్మెంట్ చేసి ప్లాట్లు ఇస్తాను మళ్ళా మోసం చేసుకుంది కస్టమర్స్ అందరినీ కూడా. వీళ్ళని ఏం చేసిండు? తీసుకుపోయి ఒక గ్రూప్ అమ్మేసిండు.
డెవలప్మెంట్ కమిటీ దాన్ని తీసుకుపోయి మళ్ళా ఇంకొకటి బిల్డర్ కి ఈ చేసినంత ఎవరు గుజరాత్ లో ఉండే వ్యక్తి, దీంట్లో బలైంది ఎవరు కస్టమర్స్, మధ్యలో ఉండే ఏజెంట్. వీటిపై ఎక్కడ కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదు. ఒక బిల్డర్ కి ఇస్తే డెవలప్మెంట్ ఇస్తే మళ్ళీ తీసుకుపోయి ఇంకొకటి దగ్గర మార్కెట్ చేసి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు ఇది కాకుండా నాకు తెలిసినంత వరకు తెలంగాణలోనే 50 లక్షల మంది నష్టం చేసింది ఒక్కటే గ్రూప్, యూనిక్ గ్రూప్ అనేది. ఇవన్నీ మాట్లాడాడు రంగనాథ్ గారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఓకే, ఇలా ముఖ్యమంత్రి కూడగొట్టుట్లో తప్పలేదు. ఆయన అంత పెద్ద కుంభకోణం చేసి అంత ఆక్యుపై చేసిందంటే తప్పలేదు. కానీ నిజంగా అది హైకోర్టు ఆర్డర్ ఉంటే హైకోర్టులో కోర్టే తెచ్చుకోవాలి. ప్రభుత్వం తర్వాత అది నిజంగా రికార్డు ప్రకారంగా ఉన్నప్పుడు కూడగొట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో కూడా హైకోర్టులో పోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా చూడండి మీరు, పెద్దవాళ్ళది ఎక్కడ కూడా కూలగొట్టిన పేరు హైదరాబాద్ లో ఎక్కడ కనపడలేదు. చాలా పెద్ద పెద్ద బిల్డర్స్ ఆక్యుపై చేసి కట్టినవి ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లకి కూడా మొన్న కూడా చూసాం మనం. కాంగ్రెస్ లీడర్ ఒకతను పోయి ఎంఆర్ఓ ఆఫీస్ లో దౌర్జన్యం చేసుకుంటూ, ఎందుకు ఈ దౌర్జన్యాలు ఏంటి, ఈ కథలు ఏంటి, రికార్డు మార్చేయండి. ఆర్ఐని బెదిరిస్తున్నాడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ని, ఎంఆర్ఓని బెదిరిస్తున్నాడు. ఎంత ప్రభుత్వం కనపడట్లేదా? మరి ఛానళ్లలో కనపడుతున్నప్పుడు ప్రభుత్వానికి కనపడట్లేదా? ఇంకా కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నారు, ఒక దిక్కేమో గోడ కడుతున్నారు, ఒక దిక్కేమో బిల్డింగ్లు కడుతున్నారు. ఎంతవరకు అది కరెక్ట్? రంగనాథ్ గారు దాని మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. దాన్ని ఆపండి, ఆ పర్మిషన్ ఆపండి. మళ్ళీ కట్టి వాడు అమ్ముకుంటాడు. బిల్డర్ అమ్ముకున్న తర్వాత మళ్ళీ పరిస్థితి ఏంటి దాన్ని గమనించారు. ఫస్ట్ పర్మిషన్ల కాలని కంట్రోల్ చేస్తేనే, ఎఫ్టీఎల్ భూమి కావచ్చు, అది చెరువు కావచ్చు, ఇంకోటి కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఫస్ట్ రికార్డ్స్ లో కరెక్ట్ రావాలి. దాన్ని ఎవరైతే తీసిండ్రో, ఎవరైతే రికార్డ్స్ మార్చిండ్రో వాళ్ళపై చర్యలు చేపడితేనే నిజంగా ప్రభుత్వ భూమిని కాపాడుతారు. మళ్ళీ ఈ ప్రభుత్వ భూమి మళ్ళా అమ్మడానికి గవర్నమెంట్ యాక్షన్ పెట్టి అమ్ముకోవడానికి ₹1,00,00,000 దండుకోవడానికి తప్ప ఇంకోటి ఏం కనపడట్లేదు ఇక్కడ. రైట్. ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయబోతుందో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎలా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. పేద ప్రజలకు ఇల్లు కూలగొట్టి పెద్దలకి మాత్రం కాపాడుకుంటూ పోతే ఇంకో ప్రభుత్వం వస్తే ఫస్ట్ పెద్దలే కూలగొడతారు. టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ కావచ్చు. పేదలు మాత్రమే కూలగొట్టడంలో మాత్రం 100% ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నమాట వాస్తవం. కానీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ ని కాపాడాలంటే మూసీ నది పక్కన ఉన్నాయి మొత్తం క్లియర్ చేయాలి. కొన్ని వందల చెరువులు, నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, ప్రతి జిల్లాలో కొన్ని వందల చెరువుల్ని ఆక్యుపై చేసి అన్నారు. దానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తులు, ఆక్యుపై చేసిన లీడర్లు, రియల్ ఎస్టేట్ కింగ్స్ అందరినీ కూడా తీసుకుపోయి లోపడేస్తేనే తప్ప అది బాగుపడదని చెప్పి నా ఉద్దేశం. రైట్. నిజంగానే ప్రభుత్వ భూమిని కాపాడుతున్నట్టుగా చేస్తున్నటువంటి ఈ కూల్చివేతలో సామాన్యుల నడ్డి విరగొట్టడమే రంగనాథ్ పని అనే విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుని, బ్రేక్ తర్వాత మరింత డిబేట్ కంటిన్యూ చూస్తూనే ఉండి స్వతంత్ర. విజయశాంతి గారు, ఏదైతే హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలు, అక్రమ భూ కబ్జాలు మితిమీరి పొంచిపోయాయి. ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్లాట్లుగా మార్చి 100 గజాలను ఏకంగా 10 లక్షల చొప్పున పేదలకు విక్రయించిన ఒక వ్యక్తి 40 ఎకరాల విస్తీర్ణాన్ని కబ్జా చేసి అందులో మొత్తం మీద రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే కమిషనర్ రంగనాథ్కు అందిన సమాచారం మేరకు అన్ని అంటే మొత్తం పరిపాలనలో భాగంగా అన్ని పూర్వపరాలు పరిశీలించిన మీదట 6 ఫ్లోర్లకు కట్టినటువంటి ఒక పెద్ద బిల్డింగ్ను ఈరోజు కూల్చడం జరిగింది. నిజంగా అందులో నివసించే వాళ్ళైతే పేద ప్రజలు, అంటే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ప్రభుత్వ భూమిని మేము కాపాడుతున్నాం, తిరిగి వెనుకకు ప్రభుత్వ భూమిని ఆస్తిని తీసుకుంటున్నామనే నేపథ్యంలోనే రంగనాథ్ గారు చేస్తున్నటువంటి ఈ కూల్చివేతలో భాగంగా లాభపడేదెవరు, నష్టపోయేదెవరు? నిజంగా పేద ప్రజల నడ్డి విరగొడుతున్నాడు రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అని లబోదిబం అంటున్నారు. మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు, నిజంగానే మాకు అమ్మిన వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి మాకు ఇప్పిస్తారా, మాకు తగిన న్యాయం చేస్తారా అని పేద ప్రజలు అడుగుతున్నారు. నిజంగా ఎలా చూడొచ్చండి రంగనాథ్ గారు చేసే ఈ కూల్చివేత పైన? నిజంగా ప్రభుత్వానికి లాభమా, లేదు అంటే కట్టి అమ్మే బోకర్లకు లాభమా అనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఎలా చూడొచ్చు? ఇక్కడ ఎప్పుడైనా కూడా ప్రభుత్వ భూమి ప్రజలకు సంబంధించిందే, కానీ దానికి చట్టాలు ఉన్నాయి, చట్టబద్ధంగా ప్రజలకు పంచాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉంటది. అయితే ఇక్కడ మన ఓఆర్ఆర్ వెలుపల కానీ లోపల కానీ ఇరు దిక్కులలో జరుగుతున్నటువంటి మొత్తము
ఈ భూ కబ్జాల విషయంలో మొన్న అసెంబ్లీలో మా కేటీఆర్ గారు హౌస్ కమిటీ భూ కబ్జాల మీద హౌస్ కమిటీ వేయాలి, అది మా ప్రభుత్వంలో కానీ మీ ప్రభుత్వంలో కానీ లేదు అంతకంటే మునుపున్న 2014 కంటే ఉన్నటువంటి గత ప్రభుత్వాలలో జరిగినటువంటి భూ కబ్జాలు అన్నింటినీ కూడా నీకు తేల్చాలి, నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, అఖిల పక్షంతో మరి మరి కమిటీ హౌస్ కమిటీ వేయాలని చెప్పి చెప్పడం జరిగిందండి. వాస్తవం ఇది. అయితే ఇక్కడ ఏంటి అనంటే ఇక్కడ భూ బకాసురులు అనబడే వాళ్ళు వాస్తవంగా అది ఏ పార్టీలనైనా ఉండవచ్చు, కానీ తెర వెనకాల ఈ భూములను కబ్జా చేసే విషయంలో ఖచ్చితంగా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్నమాట వాస్తవమే. దీన్ని మనం కాదనలేని సత్యము. అయినా మరి ఆ దొంగలు ఎవరని బట్టబయలు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటది? ప్రభుత్వాల మీదనే ఉంటది. అన్నప్పుడు సరే హైడ్రా మీరు పెట్టారు, మేము ముందు నుండి కూడా హైడ్రా పోకడలను ప్రజాస్వామ్యబద్ధంగా లేవు, ప్రజలను విశ్వాసంలోకి తీసుకోండి, మరి ప్రజల ద్వారా ఒక కమిటీ నిజ నిర్ధారణ కమిటీ వేయండి, అందులో రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ చేయండి, చేసిన తర్వాత నిజంగానే మరి కబ్జాలకు గురైన వాటిని ఖచ్చితంగా మీరు కూల్చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందండి. కాదనలేదు. కానీ ఓన్లీ హైడ్రా అనే ఒక అథారిటీని ముందర పెట్టుకొని మీకు ఇష్టం ఉన్న వాటిని మాత్రమే కూలుస్తూ, మీకు వ్యతిరేక వర్గం అని అనిపించిన వాళ్ళ ఇళ్లను మాత్రమే కూలుస్తూ, తక్కిన వారు ఏదైతే భూ కబ్జాలకు పాల్పడ్డరు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదు వారి మంది మార్బలం కావచ్చు, వాళ్లకు మీరు రక్షణ కవచంగా ఉంటూ మీ వ్యతిరేక వర్గానికి సంబంధించిన ప్రజల యొక్క, అధికారుల యొక్క, అలాగే మరి మీకు వత్తాసు పలకనటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మీరు పోతున్నారనడానికి అందుకోసమే హైడ్రా మీద మొత్తం ప్రజలు వ్యతిరేక ధోరణి, పార్టీలు వ్యతిరేక ధోరణి అంచడానికి కారణమే ఇదే ముఖ్యమైన విషయం అండి. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే, మొదలు అసలు అది కబ్జాకి ఎట్లా గురైంది, ఆ ప్రజలు ఆ డబ్బు ఎవరికి ఇచ్చారు, ఆ డబ్బు తీసుకున్న వ్యక్తి ఎవరు, ఇదన్నీ మొదలు తేల్చిన తర్వాత ప్రజలకు ఒక రక్షణ కవచంగా ప్రభుత్వం ఉంటూ ఆ నష్టపోయినటువంటి డబ్బును మీరు వారికి ఇప్పించి, అలాగే ఆ కట్టడాలకు సంబంధించినటువంటి డబ్బును మరి వాళ్ళకి రిస్టోరేషన్ చేసి నష్టపరిహారం ఇచ్చి మీరు ప్రభుత్వ భూములను ఇడిపించడంలో మేము తప్పు పడట్లేదు. కానీ ఏది ఇవ్వకుండా, ఏది హామీ ఇవ్వకుండా ప్రజలను పశువులుగా చూస్తూ, మరి ప్రభుత్వం అన్న తర్వాత ప్రజల ఆస్తి కదా, మరి ప్రజల ఆస్తిలో ప్రజలు ఉన్నప్పుడు పంచాయతీ ఏంది. కానీ మహానగరంగా, విశ్వనగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాదుకు భవిష్యత్తు ఉన్నది కాబట్టి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి తరాలకు భవిష్యత్తును మనం ఇవ్వాలి కాబట్టి దాన్ని ఒక సిస్టమేటికల్ గా చేయాలనేది మేము కూడా అంగీకరిస్తా ఉన్నాం. కానీ ఈ పద్ధతిలో కాదు. ఈరోజు 150 డివిజన్లు ఉన్నాయండి హైదరాబాద్లో. మరి డివిజన్కు ఒక కార్పొరేటర్ గారు ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు. మరి ఆ కార్పొరేటర్ల కింద ఇంకా వార్డు మెంబర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోటి హైడ్రా కమిషనర్ గారు కూర్చొని మాట్లాడి మరి ఈ సమస్యను ఎట్లా మనము పరిష్కరిస్తామని చెప్పి కూర్చుంటే వాళ్ళే మరి ప్రజలను ఒప్పించి మెప్పించి ఇది మరి ఏదైతే వర్షపాతం వస్తుందో, మరి నాలాలు ఏదైతే ఉన్నాయో ఈ పారకంలో అడ్డంకిగా ఉన్నటువంటి వాటన్నిటి తొలగించాలి కదా అని చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించి తీసేయాల్సిన బాధ్యత ఉంటది. అని నిర్దాక్షిణ్యంగా ఎట్లా పడితే అట్లా మరి పోలీసును అడ్డం పెట్టుకుని రౌడీజం చేస్తాము అని అంటే ఇది దుర్మార్గమైన చర్యగా మేము ప్రకటిస్తా ఉన్నాం. మేము దీన్ని నిర్ధారణగా ఖండిస్తా ఉన్నాం. మేము మొదటి నుంచి కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నాం. దాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది. ఈరోజు 3800 పైచిలకు చెరువులు మన దగ్గర ఉండే, మరి వాటిని రక్షించాల్సిన బాధ్యతగా మా ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండిందో 1000 చెరువులను తవ్వి పుడికలు తీసి దానికి బౌండరీస్ వేసి మొత్తం రక్షణ కవచంగా మరి మా పార్టీ ప్రభుత్వము ఉండింది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం హైడ్రాను ముందర పెట్టుకొని చేస్తా ఉందో నిజంగా కూడా ప్రతీకారేచ్ఛతోటి ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నది. కానీ
ప్రజలకు మేలు చేసే తరికలో ఇది లేదు అనే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. హైడ్రా కమిషనర్ గారు నీవు ఒక్కరిని బదనాం చేయడం కాదు, ఆయన ప్రభుత్వ బలంతో, పోలీసు బలంతో, ఈరోజు సీఎం గారి బలంతో, ఎందుకంటే సీఎం గారి చేతిలో డైరెక్ట్ ఈరోజు కనెక్షన్ ఉంది హైడ్రాకు. హైడ్రా కమిషనర్ అండ్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు దాంట్లో. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు లేనిది మాత్రమే ఇది జరగట్లేదు. మేము నిర్ద్వందంగా రేవంత్ రెడ్డి గారి చర్యలను ఖండిస్తా ఉన్నాం. హైడ్రా కమిషనర్ గారు ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి గారే. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలి, ఆపి హౌస్ కమిటీ వేయాలి. భూ కబ్జాల మీద హౌస్ కమిటీ వేసి నిజ నిర్ధారణలో తేల్చాలి. మరి ప్రజాధనం, ప్రజల యొక్క ధనాన్ని ఎవరు కొల్లగొట్టిండు, ఎవరు వాళ్లకు లక్షల రూపాయలుగా భూమిని అమ్మిండ్రు, ఎవరు ఇల్లు కట్టించారు అనేది తేల్చిన తర్వాతనే ఈ కూల్చివేతలు జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. ఇక ఇదే అక్రమ కట్టడాలకు సంబంధించి ఇప్పుడు హైడ్రా రంగనాథ్ దూకుడు పెంచిన నేటి మాటల్లో చూస్తే కనుక ఏదైతే బహుళ జాతీలకు సంబంధించినటువంటి పెద్ద తలకాయల భూములను కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్లను కావచ్చు, లేదా ఫామ్ హౌస్లను మాత్రం కూల్చట్లేదు. గరీబు అయినటువంటి ఒక పేద ప్రజలకు సంబంధించిన ఇల్లును మాత్రమే కూలిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా వారికి ఒక టైం బాండింగ్ అంటూ కూడా ఒక నోటీస్ ఇచ్చి మీరు ఈ టైంలో కనుక కూల్చడం మాత్రం ఆగదు, ఈ టైం లోపల మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే ఏ రాత్రి ఏ పగలైనా కూల్చొచ్చు. అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఎలాంటి చట్ట పరిధి ఉంది, ఎలాంటి చట్టం ఎంతవరకు ఉంది, తనకున్నటువంటి వెసులుబాటు ఎంతవరకు అనేది తెలుసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మరింత డెబిట్ కంటిన్యూ చేద్దాం. చూస్తుండే స్వతంత్ర. కన్ఫ్యూజన్ మీరు ఇస్తారు. క్లోజ్. వెల్కమ్ బ్యాక్. మనతో పాటు స్టూడియోలో నగేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఒక డివిజన్ ప్రెసిడెంట్ కూడా. ఈ నేపథ్యంలోనే నగేష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనేది కొత్తగా తీసుకొచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేపథ్యంలోనే వచ్చినప్పటికీ ప్రభుత్వ భూములను వెలికి తీసి అక్రమ కట్టడాలను కూలగొట్టి మళ్ళీ ప్రభుత్వ హ్యాండర్ చేసుకోవాలనే సంకల్పంతో ముందుకు వస్తుంది. కానీ పెద్ద తలకాయలు వదిలిపెట్టి చిన్న తలకాయలను కొడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మహానుభావులు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ పేద ప్రజల గుండె చప్పుడు వినట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కోర్టులోనే అన్ని బాళ్ళు ఉన్నారు. తన ఆడినంత ఆట పాడినంత పాట, మిగతా ఎవరు కాదు. ఇటు కేటీఆర్ ఫామ్ హౌజులు కావచ్చు, లేదంటే ఎంఐఎం ఫామ్ హౌస్లు కావచ్చు, లేదంటే కాలేజీలు కావచ్చు, లేదంటే ఒక సినిమా హీరోల ఫామ్ హౌస్లు కావచ్చు, ఫంక్షన్ హాల్ కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి బ్రదర్ ఒక ఇల్లు కావచ్చు, లేవన్నీ కావచ్చు, ఈ నాలా కన్వర్షన్కి సంబంధించి కావచ్చు, ఏదైతే బఫర్ జోన్లు ఉన్నప్పటికీ నోటీసులు మాత్రం ఇచ్చారు. ఏమనంటే కోర్టు నుంచి స్టే వచ్చింది అంటారు. కోర్టు ఏమైనా చుట్టాలా? గవర్నమెంట్కు కోర్టు చుట్టాలా? పేద ప్రజలకు చుట్టాలు కాదా? ఎందుకని పేద ప్రజల భూములు కావచ్చు, లేదంటే ఇండ్లు కావచ్చు కూలుస్తున్నారు హైడ్రా పరిమితి ఎంతవరకు ఉంటుంది? ఎందుకని ఈరోజు నిన్న కలిపి 6 అంతస్తుల భవనాలు పేద ప్రజలు మనుషులు ఉండగానే కూలుస్తున్నారు. వారికి టైం బ్యాండ్ అనేది ఏం పెట్టలేదు. నిజంగా ఇలా చేస్తే గవర్నమెంట్కు వచ్చే లాభం ఎంత? ప్రజల నుంచి వెళ్ళి వారి మనసులో నుంచి వెళ్ళి పోయే నష్టం ఎంత? ఎలా చూడొచ్చు మరి? ఇది ప్రభుత్వానికి శ్రేయస్కరమా, నష్టమా?
గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. స్వాతంత్ర వ్యూవర్స్కి నాది ఇది ఫస్ట్ టైం అండి మీతో డిబేట్. ఐఎమ్ సో గ్లాడ్ నాకు హైడ్రా అన్న టాపిక్ మీద ఈరోజు అవకాశం వచ్చింది. మాట్లాడదాం దానిపైన. విల్ స్టార్ట్. హైడ్రా అంటే ఏంది? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. జియో ఎంత అండి? 99తో ముందుకు వచ్చింది. అద్భుతమైన రూపకల్పన, ఓ అడ్మినిస్ట్రేటివ్ అప్రోచ్, ఓ ఇన్నోవేటివ్ అప్రోచ్. నా వరకు ఇప్పుడు నేను చెప్పే విధానాలు మీరు కొంచెం వినాలి. మీతో పాటు సోదరులు అపోజిషన్లో ఇందాక ఆర్య అన్న మాట్లాడారు కదా, రేవంత్ రెడ్డి హ్యాంగ్ ఓవర్లో సోదరులు, మిగతా సోదరు అనాలిస్ట్ గారు మాట్లాడారు. అవన్నిటికీ కౌంటర్ ఇవ్వాలంటే లెట్ మీ స్టార్ట్ బై సేయింగ్ దిస్. ఎర్త్ సమిట్ అని ఒకటి ఉంటుందండి. ఎర్త్ సమిట్కి హైడ్రాకి ఏందబ్బా కనెక్షన్ అనుకుంటుర్రా? క్యోటో ప్రోటోకాల్ అని కూడా చెప్తా. అరే మళ్ళీ క్యోటో ప్రోటోకాల్కి హైడ్రాకి ఏందబ్బా సంబంధం అంటారా? మళ్ళీ ఏంటది క్యోటో ప్రోటోకాల్, ఎర్త్ సమిట్, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం, కంటామినేషన్ ఆఫ్ ది వాటర్ బాడీస్. ఏమబ్బాయి ఏం మాట్లాడుతున్నారు నగేష్ గారు అంటున్నారా? నేను వాస్తవాలే మాట్లాడుతున్నానండి. ఇది హైడ్రా, ఈ క్యోటో ప్రోటోకాల్, గ్లోబల్ వార్మింగ్, ఎర్త్ సమిట్, ఈ ప్రిన్సిపల్స్కి అన్నిటికీ ఆన్సర్ ఇది. అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ది CO2 ఇన్ ద అట్మాస్ఫియర్ కూడా ఆన్సర్ ఇది. మీరు కంటామినేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ జరిగితే మీథేన్ రిలీజ్ అవుతుంది, CH4 అంటారు దానికి, రైట్? దాని దిశగా అంటే ఇంతకుముందు ఈ ఏజెన్సీస్ ఇలా పడితే ఇంతకుముందు లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఓల్డెన్ ట్రెడిషన్ ఆఫ్ ది తెలంగాణ. తెలంగాణ ఈజ్ ఎ డ్రాఫ్ట్ ప్రోన్ రీజియన్. మహారాష్ట్ర, తెలంగాణ, దక్కన్ ప్రాంతంలో మనకు వాటర్ రిసోర్సెస్ ఏంటండి? వెల్స్, పాండ్స్, లేక్, రివర్స్. ఏం చేసాం మనం? వీటిని ఏం చేసాం? ఓ గ్రీడీనెస్, ఓ కమర్షియల్ ఇంట్రెస్ట్లో అవన్నిటినీ కబ్జా పెట్టాము. ఒక కొత్త కల్చర్ ఇచ్చింది బీఆర్ఎస్ వచ్చి మీకు. 15,000 అప్రాక్సిమేట్లీ చెరువులు ఉండాలి హైదరాబాద్ చుట్టూ. ఇప్పుడున్న మెడిటేరియన్ క్లైమేట్ ఎక్కడైతే లండన్, యూరోపియన్ నేషన్స్ ఎంజాయ్ చేస్తారో ఆ క్లైమాటిక్ కండిషన్ హైదరాబాద్కి, బెంగళూరుకి, పూణేకి అదృష్టం. అలాంటి క్లైమాటిక్ దగ్గర సేమ్ కండిషన్ అని కాకుండా దగ్గర సిమిలర్ క్లైమాటిక్ కండిషన్. కొంచెం ఎండ వస్తే వర్షం పడేది. ఎందుకు తెలుసా? అది ప్రిసిపిటేషన్, వాటర్ అబ్జర్వేషన్ జరిగేది. ఎందుకంటే వాటర్ బాడీస్ ఫుల్లీ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉండే, పాండ్స్ ఉండే, వాటర్ లెవెల్స్, గ్రౌండ్ లెవెల్ వాటర్ హైలో ఉండే. మరి ఇవన్నిటిని ఎంక్రోచ్ చేసి కబ్జా పడింది ఎవరు? 15,000 చెరువులు ఉంటే, పాండ్స్ ఉంటే ఈరోజు 7,000 నుంచి 8,000 ఎలా మిగిలాయి? లాస్ట్ 10 years బీఆర్ఎస్ రూలింగ్లోనేగా ఎంక్రోచ్ అయింది. ఇందాక ఇప్పుడు కూలగొడుతున్న బిల్డింగ్ కూడా అసలు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటారు. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏ రూలింగ్లో ఫ్రీ హ్యాండ్ తీసుకున్నాడు రిజిస్ట్రేషన్ చేయడానికి? ఇదే బీఆర్ఎస్ కాదా? ఆర్య అన్న ఇవన్నీ అవాస్తాలు చెప్పడం బీజేపీకి, బీఆర్ఎస్కి ఇది కొత్త విద్య కాదండి. వీళ్ళు అద్భుతమైన వాక్య ప్రదర్శన చూపించేసి ఆకాశాన్ని చూపించి నేలను నాకు ఇచ్చే రకం. రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకురావడం, రాబోయే తరానికి ఓ అద్భుతమైన ఏజెన్సీ ఇవ్వడం. మీరు అబ్జర్వ్ చేశారా అండి? మన హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ చేస్తామన్నారు. హుస్సేన్ సాగర్ నీళ్ళు కోకోనట్ వాటర్ లాగా చేస్తామన్నారు. ఎవరండి? రెస్పెక్టెడ్ కేసీఆర్ గారేగా అన్నారు, రైట్? అదే దిశగా హైడ్రానే కాదండి ఇప్పుడు పనిచేస్తుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏది? వరల్డ్ సిటీస్లో బెస్ట్ సిటీస్లో మనది, రైట్? వర్షం వస్తే, మాన్సూన్ క్లౌడ్ బ్లస్ట్ అవుతే నగరం మొత్తం ట్రాఫిక్ జాము, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగిపోతాయి. అంటే ఎక్కడండి? నాలాలు కావచ్చు, వాటర్ బాడీస్ రేలింగ్స్ కావచ్చు, అన్నీ ఎంక్రోచ్ అయినట్టే కదా. అవన్నీ ఫ్రీ చేయాలంటే మీకు అద్భుతమైన ఏజెన్సీ ఇచ్చిండుగా రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తే హ్యాంగ్ ఓవరా బీఆర్ఎస్కి, బీజేపీకి? నేను ఇప్పుడు ఏముందండి, నాదో 10-15 minutes డిబేట్. ఐ మేక్ షూర్ ఐ పుట్ ఏ వ్యాలిడ్ కన్వర్జేషన్. మీరు ఎప్పుడైనా మనకు చాలా మనసుకి దగ్గర GO111 ఐడియా ఉందా సార్ మీకు? ఏం సార్ అది? ఈకో సిస్టమ్ ఆఫ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ కాపాడుకోవాలిగా సార్. మనం కాపాడుకోవాలంటే ఏముండాలి మనకు? అవి ఎంక్రోచ్ అవుతే మంచిదా? గవర్నమెంట్ స్థలాలు, గవర్నమెంట్ ఉన్న కొండలు పేదోళ్ళైనా సరే వెళ్ళి ఎంక్రోచ్ అవుతుండే మంచి కల్చర్ అది సిటీకి? మీరు ప్లాన్ డెవలప్మెంట్ ఇస్తున్నట్టేనా? మారండి. మీరైనా మమ్మల్ని అయినా మారమని చెప్పండి. ఈ ప్రోగ్రెసివ్ థాట్ అనేది ఉండాలి కాండి. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి కదా. ఇప్పుడు
సున్నం చెరువు దగ్గర గుడిసెలు ఎవరో పెట్టుకొని ఎంక్రోచ్ అవుతూ ఉంటే మంచి కల్చరా తెలంగాణ రాష్ట్రానికి, సైబరాబాద్కి, హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదుగా. ఆ ఎంక్రోచ్మెంట్ ఎవరు భూదాన్ బోర్డు నుంచి ఈ చెరువులంతా ఎంక్రోచ్, గవర్నమెంట్ ల్యాండ్, ఖానామేట్ ల్యాండ్, కోకాపేటలో గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు ఎంక్రోచ్ అయ్యారు? మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీ మంత్రులే. ఈరోజు ప్రెస్టీన్ ఐవీలో ఎవరు ఉన్నారు? మీ బీఆర్ఎస్ వాళ్ళే. అంటే అవన్నిటిని క్లియర్ చేయవద్దా? అంటే మినిమం డిటరెన్స్, లెస్సే మినిమం డిటరెన్స్ ఉంటేనే కదా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉంటుంది. ఆ డిటరెన్స్ పెట్టింది తప్ప, అది పేదోడైనా ఉన్నత వర్గమైనా, ఇంకోటి పేదోళ్ళు అని ఎవరికైనా తెలుసా? ఇక్కడ నాకే తెలియకుండా వచ్చిన నా డిబేట్లో 10,000 మెంబర్స్ ఎఫెక్టెడ్ వాళ్ళకి ఆల్టర్నేట్ రిసోర్సెస్ ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దానకిషోర్ గారు దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది మ్యూసి రిజనరేషన్ కావచ్చు, అది హైడ్రాలో కావచ్చు. అరే ఓ సస్టైనబుల్ డెవలప్ కాన్సెప్ట్ దిశగా లాస్ట్ 30 years 40 years నుంచి వెస్టర్న్ వరల్డ్తో పోరాటం చేస్తున్న ఇండియా కూడా సాధించుకోలేంది. ఈరోజు తెలంగాణలో మోడీ అయితే ఏం చేయలేడు, అదే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే క్యోటో ప్రోటోకాల్, ఎర్త్ సమిట్, గ్లోబల్ వార్మింగ్కి న్యాయం చేస్తున్న మనిషికి, హైడ్రా అన్న అద్భుతమైన ఏజెన్సీకి మీరు ఏదో మసిబూసి మారేడుకాయ చేసి మీరు తెలంగాణ సమాజాన్ని మోసం చేయాలనుకుంటుర్రా? ఈ మోసంలో నేను ఉండాలా? ఉద్యమంలో ఉన్నాను, ఎవరో మోసం చేశారు పక్క రాష్ట్రం వాళ్ళు, దయ్యాలు భూతాలని, మన ఏదది నీళ్ళు నియామకాలు మనకు వస్తే మన బతుకులు బాగుపడతాయని నేను ఆశపడ్డా. నేను ఉన్న ఉద్యమంలో మిలియన్ మార్చ్ చేసాం, గొప్పగా చేసాం. మాకు తెలుసండి, ఎంతో కొంత ఐఐటీస్లో IITsలో చదువుకున్నాం కాబట్టి, ఓ ప్రాంతానికి నాయకత్వంగా ఉన్నాం కాబట్టి, ఓ ఆస్పైరింగ్ పొలిటీషియన్ మాదాపూర్ డివిజన్ నుంచి ఉన్నాను కాబట్టి, కార్పొరేటర్ ఆస్పైరెంట్గా ఉన్నాను కాబట్టి, ఓ మంచి పనులు ఏందో దానికి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏ పార్టీ అయినా సరే. లెట్స్ స్పీక్ ఆన్ ద అప్రిషియేషన్. అదంటారు రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్, వాళ్ళ తమ్ముడు గారి ఇంట్రెస్ట్. సార్, వాళ్ళ తమ్ముడు గారు ఈ మధ్య కాలంలో వెళ్ళి ఉంటారు ఆడికి. ఆ HMDA అప్రూవల్ ఇచ్చింది ఎవరండి? అసలు పర్మిషన్ ఇచ్చింది ఎవరు అప్పుడు? ఈ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? ఎవరినండి మీరు మోసం చేస్తారు? అండ్ మీరు అంటున్నారు పేదోళ్ళు అని. ఇందాక నేను 10,000 స్టాట్స్ చెప్పాను, అందులో ఆల్రెడీ 2,000 ఫ్యామిలీస్కి అలొకేట్ అయ్యింది. అవన్నీ ఇవి అన్నీ హిందూ రిపోర్ట్స్. నాగార్జున గారి కన్వెన్షన్తో కొట్టడం స్టార్ట్ అయ్యిందండి తిమ్మిడి చెరువు. ఐడియా ఉందా మీకు? తిమ్మిడి చెరువు మాదాపూర్లో హార్ట్ ఆఫ్ ది సైబర్ సిటీ. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది నాగార్జున గారితో. నాగార్జున గారు, you may consider him as a rich. For me, he is a equal human being in front of the law. రైట్? ఈరోజు అపార్ట్మెంట్ పడిపోతే మంచిదా? రాబోయే 100 సంవత్సరాలకి అద్భుతమైన సిటీ ఇవ్వడం. ఈరోజు ఈ అపార్ట్మెంట్ పడిపోతే దానికి ఆల్టర్నేట్ రిజల్యూషన్, దానికి యాంటీడోస్ ఇస్తుందా లేదా ఈ గవర్నమెంట్? అది చూసుకుంటారా? అరే అరే ఎంతసేపు రాజకీయం? మార్క్ మై వర్డ్, రాజకీయానికి వస్తే రేవంత్ రెడ్డి గారే 15 years ఉండబోతున్నారు సీఎంగా. ఇలాంటి అద్భుతమైన పనులు చేయబోతున్నారు. నాకు అర్థమైందండి. నేను చిన్న స్థాయి కార్యకర్తని, మాదాపూర్ నుంచి డివిజన్కి కార్పొరేటర్గా పోటీ చేశాను. నేను రేవంత్ అన్న దగ్గర చూసేది ఏంటంటే, రాబోయే 100 సంవత్సరాలు చరిత్రలో మిగిలిపోయే అద్భుతమైన పనులు చేయాలన్న దీన్ని ఎవరు కాదన్నారు? మీరు నాకు చెప్పండి. బతుకమ్మకుంట ఇప్పుడు ఎట్లా ఉంది సార్? అద్భుతం కదా. ఏది దుర్గం చెరువు ఎలా ఉంది సార్? అద్భుతం కదా. సున్నం చెరువు ఎలా ఉంది సార్? అద్భుతం కదా. అంటే చెరువుని రిజినివేషన్ చేస్తున్నారు, మూసిని రిజినివేషన్ చేస్తున్నారు, రాబోయే తరానికి రిసోర్సెస్ అందజేయబోతున్నారు. అరే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచబోతున్నారు హైదరాబాద్లో. ఇంటర్నేషనల్ సిటీస్ అండి, టోక్యో కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, లండన్ కావచ్చు, వాళ్ళకి కాంపిటేటివ్ ఎనఫ్గా మన సిటీస్ ఉండాలా? రివర్ థేమ్ ఇదేందండి? ఆర్య అన్న బీఆర్ఎస్ సోదరులు కావచ్చు, జార్జ్ రెడ్డి గారు కావచ్చు, నాకైతే ఫస్ట్ టైం అనాలిస్ట్ గారు మీరు ఇది చెప్పండి. బడ్జెట్ అలొకేషన్లో ఇందాక అనాలిస్ట్ గారు అంటున్నారు, హీ వాజ్ సేయింగ్ దట్ కంటెంప్ట్ కోర్టు చాలు ఉన్నాయి అంటే. సార్, పనులు జరుగుతున్నప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏమంటుందంటే, కంటెంప్ట్ కోర్టు ఎన్ని పడ్డా అల్టిమేట్లీ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏది ఉంటుందో అది విక్టరీ అవ్వాలి. అదే విక్టరీ అవుతుంది కదా. ఒక్కటి ఒకటే మాట అండి, ఫస్ట్ పెద్దవాళ్ళకి చేసిన తర్వాత జోజిరెడ్డి గారు ఏదైతే ఇప్పుడు జోజిరెడ్డి గారు, నేను అడిగే ప్రశ్న జోజిరెడ్డి గారు అడుగుతుంది. నగేష్ గారు, గవర్నమెంట్ ల్యాండ్ను ఎవరు కబ్జా చేసినా ఊరుకునేది లేదు. అది ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా ఓకే తీసుకోవాల్సిందే. కానీ
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి పెద్దవాళ్ళు ఎందుకు గుర్తు రావట్లేదు, చిన్నవాళ్ళు ఎందుకు గుర్తుకొస్తున్నారు? ఎంఐఎం కావచ్చు, అంత పెద్ద కాలేజీ నడి సముద్రం లాంటి నేపథ్యంలో కట్టుకున్నారు, అది మీకు తెలుసు నాకు తెలుసు. ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి అన్న బిల్డింగ్ కూడా అది ఉంది, దానికి నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ, కోర్టు నుంచి నోటీస్ తెచ్చుకున్నారు. అంటే వీళ్ళు అగపడట్లేదా? ఏ కోర్టుకు నోటీస్ ఇచ్చింది అని చెప్తున్నారు, వీటికి కూడా నోటీస్ ఇవ్వచ్చు కదా, వాళ్ళకు కొంచెం టైం ఇచ్చు కదా. అంటే పెద్దవారు ఎందుకు అగపడట్లేదు? ఎంఐఎం అంటే భయమా? ఎంఐఎం అంటే భయమా? ఇలాంటి అంటే ఎందుకు అని అది ప్రజల ఉద్దేశించిన నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చామాట. అంటే పేద ప్రజలే గుర్తుకొస్తున్నారు, పెద్దవాళ్ళు ఎందుకు గుర్తురాడు? నాగార్జున గారిది నేను కన్వెన్షనల్ కూర్చోవేసారు, ఓకే బ్రహ్మాండం, ఎవరైనా పరచు, అది పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, కానీ పెద్దవాళ్ళ జోలికి ఎందుకు పోకూడట్లేదు బై? ఇప్పుడు నాకు నవ్వు వస్తుందండి. ఫస్ట్ ఇప్పుడు ఇంతకుముందు నరేషన్ ఏముందంటే పేదవాళ్ళు కాదు, నాగార్జున గారు ఉన్నారు, నో. బట్ ఈ ఎంఐఎం వాళ్ళ దగ్గర ఎందుకు పోవట్లేదు, ప్లానా మనిషి దగ్గర ఎందుకు పోవట్లేదు అని మీరు అంటున్నారు. నేను ఒకటి అంటున్నా, హైడ్రా ఫంక్షనింగ్ ఏంది? నోటీస్ ఇవ్వడం, నోటీస్ ఇచ్చింది, ఓకే. ఇంకోటి, గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్? లా అండ్ ఆర్డర్ ఈజ్ ద ప్రైమరీ థింగ్, ఎసెన్షియల్ కూడా. మన ఇన్వెస్ట్మెంట్ స్టేట్ రన్ అవ్వాలి, ఎకనామీ జనరేషన్ అవ్వాలి, యూత్ మొత్తం ఎంప్లాయ్ అవ్వాలి. సో లా అండ్ ఆర్డర్కి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే అలయన్స్లో ఉన్న పార్టీ అక్కడ, రైట్? నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటండి ఇప్పుడు? నీడ్ ఆఫ్ ది అవర్ జార్జ్ రెడ్డి గారు ఇప్పుడు మనం నాయిసేజ్ చేద్దామా, ప్రజలకు ఏమైనా మంచి విషయం చెప్దామా? ఇదే విషయంలో ఇప్పుడు చూడండి, ఖానామేట్లో 9 acres ల్యాండ్ ఉండే అండి, బిగ్ ల్యాండ్ లాట్స్ ఆర్ కబ్జా, దే ఆర్ ఆక్యుపైడ్ ఇట్. ఈరోజు అది గాట్ రిలీఫ్డ్ అండి. దిస్ ఈస్ వాట్ హైడ్రా డూయింగ్. టైం, నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు మీరు సార్ మీకు ఇవన్నీ ఇంప్రాక్టికల్ నింద వేయడం తప్ప ఇంప్రాక్టికల్ క్వశ్చన్. జోజి రెడ్డి గారు చెప్పండి. నేను అనేది ఒకటే, మీరు నాగార్జునతో మొదలు పెట్టారు, అక్కడికి ఎందుకు పెట్టవచ్చు, తర్వాత పూర్తిగా పేద ప్రజలు డబ్బులు కష్టపడి సార్ నాకు ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్పండి, పేద ప్రజలది ఎక్కడ హైడ్రా సార్? శేష్ గారు ఇప్పుడు నేను కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ తోటి ఒక మాట చెప్తాను. హైడ్రాని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా మంది స్టేక్ హోల్డర్స్ హైదరాబాద్ బాగుపడాలని కోరుకున్న వాళ్ళు, హైదరాబాద్ ఈ కబ్జాల నుండి బయటపడాలి, సమస్యల నుండి బయటపడాలని కోరుకున్న వాళ్ళు అందరూ సమర్థించారు. హైడ్రాని ఎవ్వరూ వ్యతిరేకించలేదు. హైడ్రా ఈజ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అని అనుకున్నారు. అది ఒక స్వతంత్ర ఏజెన్సీ, మంచిగా పనిచేస్తే హైదరాబాద్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు కొంత పరిష్కారం దొరుకుతుందని ఆశించారు. కానీ హైడ్రా తన ఫంక్షన్ ప్రారంభించిన తర్వాతనే అభ్యంతరాలు వ్యక్తమైనాయి. హైడ్రా మూమెంట్ చూసి, హైడ్రా వెళుతున్నటువంటి వే ఆఫ్ వర్క్ చూసిన తర్వాతనే విమర్శలు స్టార్ట్ అవుతున్నాయి. అంతేగాని హైడ్రా కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎవరు విమర్శించలేదు. ఈవెన్ దో ఐ వాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ డిబేట్స్. నేను కూడా హైడ్రా బాగుంది, హైడ్రా రావాలి అని కోరుకున్నటువంటి వాడిని. బట్ హైడ్రా వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలను ప్రభుత్వం ముందు పెడితే ప్రభుత్వం ఏమన్నా మార్పులు చేసుకొని హైడ్రాని మరింత పకడ్బందీగా అమలు చేస్తుంది అనేటటువంటిదే డిబేట్ లో ఉండేటటువంటి సారాంశం. అంతేగాని ప్రభుత్వాన్ని ఎక్కడో కార్నర్ చేయాలని, ప్రభుత్వాన్ని ఇంకోటి చేయాలని. రెండోది నేను ఒక నిమిషం సార్, ఒకటే పాయింట్. ఒకటి, ఇప్పుడు ఈ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రశ్న. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒకటి. రెండోది, ఎఫ్టిఎల్ లో శాశ్వత కట్టడాలు కడుతుంటే, బఫర్ జోన్లలో పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేస్తుంటే డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయి? పర్మిషన్ ఇస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్, అథారిటీ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయి? వాళ్ళకి రోడ్ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, హౌసెస్ కన్స్ట్రక్షన్ కు పర్మిషన్ ఇస్తున్నారు. ఇది సంవత్సరాల తరబడి జరుగుతుంది కదా, ఇయర్స్ అగో జరుగుతున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఇక్కడ బాధితులు ఎవరవుతున్నారు? కాదు. శేష్ గారు మన టైం లేదు. శేష్ గారు ఒక్క నిమిషం.
యా శేషు గారు, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హైడ్రా అద్భుతంగా పనిచేస్తుంది, కాకపోతే ఫంక్షనింగ్ వచ్చేసరికి బయాస్ ఉంది అన్నట్టేగా మీ క్వశ్చన్. నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఒకవేళ బయాస్ గుండి ఉంటే అవుట్కమ్ ఆఫ్ ది హైడ్రా ఇప్పుడు వరకు ప్రజెంట్ డేట్ వరకు సార్, టిల్ డేట్ వరకు ల్యాండ్ రిక్లమేషన్ వచ్చేసి 1000 ఎకర్ ఉంది, మానిటరీ వాల్యూ వచ్చేసి 50,000 crore ఉంది, 90+ డిమాలియేషన్ జరిగింది. ఓకే, బయాస్నెస్ ఉంది అంటున్నారు మీరు సార్. ఇప్పుడు మీరు అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు, కోర్, ఎఫ్టిఎల్ అండ్ బఫర్. ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ యాజ్ యు నో, బఫర్ జోన్లో ఇగ్నోరెన్స్లో పెట్టవద్దు, ఆల్రెడీ కట్టేశారు కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఆ అప్రోచ్గా ఏది హైడ్రా ఫంక్షనింగ్ చేస్తుంది. ఖచ్చితంగా ఎఫ్టిఎల్లో ఉంటే కొట్టేస్తుంది. ఎందుకు అంటే ఎఫ్టిఎల్ ఈజ్ వెరీ నియర్ టు ది కోర్ జోన్, రైట్? బఫర్ జోన్ అనేది కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఇగ్నోరెన్స్లో పెట్టవచ్చు. ఈ ఎఫ్టిఎల్ లెవెల్లోనే కొడుతుందా లేకపోతే బఫర్ జోన్లో కూడా కొడుతుందా కొట్టిన ఇల్లు, అది మీరు చూడాల్సిన అవసరం ఉంది. అంటే మీరు మార్కులు ఎలా వేస్తారండి? ఆన్సర్ ఇంట్రడక్షన్ కరెక్ట్ ఉందా, ఎసెన్స్ కరెక్ట్ ఉందా, కంక్లూషన్ కరెక్ట్ ఉందా, అది చూడాల్సి. మీరు ఏం చూడకుండా బ్లైండ్గా వి కాంట్ క్రిటిసైజ్, వి కాంట్. అదేదో మడ్ స్లైడింగ్ బీఆర్ఎస్ సోదరులు ఆర్య అన్న ఇప్పుడు రేవంత్ అన్ననే ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు, ఆయన కేటీఆర్ గారు కేసీఆర్ గారు మార్కుడు పడాలనేమో, అలా కాదు కదా. రైట్. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్ లో పాల్గొన్నటువంటి రాజమౌళి గారు మాకు అవకాశం ఇవ్వలేదండి. శేషు గారికి, అదేవిధంగా శేషు గారికి, అదేవిధంగా విజయ్ క్షత్రియ గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి, అదేవిధంగా నగేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండే స్వతంత్ర.